హాయ్, నేను డాక్టర్ శ్రీదేవి కావ్య హాస్పిటల్స్. మన ఓపీలో పేషెంట్ అడిగారు, మేడం ప్రెగ్నెన్సీలో అజీర్తి ఎందుకు ఉంటుంది అని. ప్రెగ్నెన్సీ వల్ల ఉండే హార్మోన్స్ ప్రొజెస్ట్రాన్స్ వల్ల స్మూత్ మజిల్ రిలాక్సేషన్ అంటే లోవర్ ఇసోఫేజియల్ స్పింక్టర్ రిలాక్సేషన్ వల్ల గ్యాస్ట్రిక్ సెక్రీషన్స్ అన్నీ కూడా పైన ఇసోఫేగస్కి రావటం వల్ల వాళ్ళకి ఛాతీలో మంట, కడుపు నొప్పి, ఉబ్బరము, ఇంకా కొందరికైతే వామిటింగ్స్ కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది. ప్రెగ్నెన్సీ పెరుగుతున్న కొద్దీ కూడా అబ్డామినల్ కంటెంట్స్ మీద ప్రెషర్ పడడంతో కూడా ఇలా ఇండైజెషన్ అవుతుంది. నార్మల్గానే ప్రొజెస్ట్రాన్ వల్ల డైజెషన్ ప్రాసెస్ చాలా స్లోగా ఉంటుందన్నమాట. ఈ సిమ్టమ్స్ అన్నీ కూడా లాస్ట్ 4-5 months వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. దీన్ని ఎలా ప్రివెంట్ చేసుకోవచ్చు అంటే స్మాల్ ఫ్రీక్వెంట్ మీల్స్ అంటాము. తర్వాత ఎసిడిటీని కాజ్ చేసే ఫుడ్స్ లాంటివి అవాయిడ్ చేసుకుంటూ తినగానే పడుకోవడం లాంటివి అవాయిడ్ చేయాలి. తర్వాత స్లీపింగ్ పోస్చర్ కూడా కొంత హెడ్ అండ్ ఎలివేట్ చేసుకుంటే కొంతవరకు హెల్ప్ అవుతుంది. అండ్ ఇంకా యాంటాసిడ్ సిరప్స్ కూడా కొంతవరకు హెల్ప్ అవుతాయి. ఇవన్నీ మెజర్స్ తీసుకుంటున్నా చాలా ఎక్కువగా డిస్కంఫర్ట్ ఉన్న, వామిటింగ్ సెన్సేషన్ ఎక్కువ, కొందరికి వామిటింగ్లో బ్లడ్ పడుతున్నా, అలాంటివి ఏమన్నా ఉన్నా కూడా హాస్పిటల్ని కన్సల్ట్ అయ్యి డాక్టర్ చేత ట్రీట్మెంట్ తీసుకుంటే బెటర్గా ఉంటుంది. వీఆర్ దేర్ టు హెల్ప్ యూ ఎట్ ఎనీ టైమ్. థ్యాంక్ యూ.